ప్రైజ్ ద లార్డ్. శనివారము ఆగస్టు 31, 2024. ఈ రోజు దేవుని వాక్యము, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. జ్ఞానం బాధించబడినప్పుడు జాక్ ఎల్డర్ మరియు అతని స్నేహితులు గ్రాండ్ కాన్వాన్ ఒక లోతైన ఇరుకైన లోయ గుండా 25 రోజుల బల్లకట్ట మీద యాత్ర తరువాత ఒడ్డుకు చేరుకున్నారు. వారి తెప్పలను తిరిగి పొందేందుకు వచ్చిన వ్యక్తి వారికి కోవిడ్-19 వైరస్ గురించి చెప్పాడు. అతను తమాషా చేస్తున్నాడని వారు భావించారు. కానీ వారు కాన్వాన్ ను బయలుదేరినప్పుడు వారి ఫోన్లు వారి తల్లిదండ్రుల అత్యవసర సందేశాలతో శబ్దం చేశాయి. జాక్ మరియు అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు. వారు నదికి తిరిగి రావాలని మరియు ఇప్పుడు తమకు తెలిసిన ఈ సమాచారం నుండి తప్పించుకోవాలని వారు కోరుకున్నారు. పతనం అయిన లోకంలో జ్ఞానం తరచుగా బాధను తెస్తుంది. ప్రసంగి గ్రంథంలోని జ్ఞానవంతుడైన బోధకుడు ఇలా గమనించాడు: విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. పిల్లల అమాయకపు అవివేకతను చూచి ఎవరూ అసూయపడలేదు. జాత్యహంకారము, హింస మరియు క్యాన్సర్ గురించి ఆమెకు ఇంకా తెలియదు. మనం పెరిగే ముందు మన సొంత బలహీనతలను మరియు దుర్గుణాలను గుర్తించే ముందు మనం సంతోషంగా లేమా? మనం మన కుటుంబ రహస్యాలను తెలుసుకునే ముందు మా మామ ఎందుకు ఎక్కువగా తాగుతారు లేదా మా తల్లిదండ్రులు విడాకులకు కారణమేమిటి అని జ్ఞానం నుండి వచ్చే బాధను దూరం చేయకూడదు. మనకు తెలిసిన తర్వాత మనం తెలియనట్టు నటించటం వల్ల ఉపయోగం లేదు. అయితే తట్టుకోవడానికి, అభివృద్ధి చెందడానికి మనకు శక్తినిచ్చే ఉన్నతమైన జ్ఞానం ఉంది. ప్రభువైన యేసు దేవుని వాక్యం మన చీకటిలో ప్రకాశించే వెలుగు. ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. మీ బాధ యేసు దగ్గరకు పరిగెత్తడానికి కారణం. ఆయనకు మీరు బాగా తెలుసు. ఆయన మీ పట్ల శ్రద్ధ వహిస్తాడు. మీకు తెలియనిది, మీరు కోరుకున్నది ఏమిటి? ఆలోచన చేయండి. దాని గురించి యేసుకు చెప్పండి. ప్రార్థన. యేసు, నేను నొప్పిని ఆస్వాదించను, కానీ అది నన్ను మీ వద్దకు నడిపిస్తే అది విలువైనదని ఎంచి మీ వద్దకు రావడానికి నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.